ప్రియమైన స్నేహితులారా, మనం మన యొక్క అనుదిన జీవితాలలో ఎన్నో రకాల వ్యక్తులను చూస్తూ ఉంటాము, ఎన్నో రకాల మనుషులను చూస్తూ ఉంటాము, ఎన్నో రకాల మనస్తత్వాలు కలటువంటి వారిని చూస్తూ ఉన్నాము. మనం చూస్తాము, దీపిక వేరు, రాధిక వేరు, అంజలి వేరు, ప్రత్యక్ష వేరు. ఈ విధంగా ఒకరిలో ఉన్నటువంటి లక్షణాలు మరొకరిలో ఉండవు. మరి ఒకరికి ఉన్నటువంటి గుణం ఇంకొకరికి ఉండదు. ఒకరిలా ఇంకొకరు ఉండరు. ఒకరు ఎత్తుగా ఉంటారు, ఒకరు పొట్టిగా ఉంటారు, ఒకరు లావుగా ఉంటారు, ఒకరు సన్నగా ఉంటారు, ఒకరేమో కురచగా ఉంటారు. ఆ విధంగా రకరకాల మనస్తత్వాలు ఉన్నా కానీ మన యేసు ప్రభు మాత్రం మనందరినీ ఒకే రీతిలో చూస్తూ ఉంటారు. నీలో ఉన్నటువంటి తారతమ్యాలతో ప్రభు మనల్ని ఎప్పుడు కూడా చూడరు. ఎందుకంటే మన బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాము, ప్రతికూల సమయంలోనూ అనుకూల సమయంలోనూ అన్ని వేళలా ఒకే విధంగా ఉండమని మనకి పునీత పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు. మన యొక్క జీవితంలో మనం ఇలాంటి తారతమ్యాలతోటి జీవించినట్లయితే ఎప్పుడు కూడా మనం జీవితంలో పైకి రాము. మనమే గొప్ప అని చెప్పేసి మనం అనుకున్నప్పుడు ఇతరులు కూడా వాళ్ళే గొప్ప అనుకుంటారు. ఇలాంటి మనస్తత్వం ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా ఎప్పుడు కూడా మనం ప్రభు దృష్టిలో గొప్పవారం కాలేము. కాబట్టి మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నాకున్నటువంటి స్థితిలో దేవుడు నాకు ఇచ్చినటువంటి యొక్క జ్ఞానంతో నేను ఇలా ఉన్నాను, మరొకరికి ఇచ్చినటువంటి జ్ఞానంతో వారు అలా ఉన్నారే కానీ ఎప్పుడు కూడా మనం ఇతరులను తక్కువ చేస్తూ హేళన చేస్తూ మనమే అధికమైనటువంటి వారిగా ఏ రోజు కూడా మనం భావించకూడదు. ఇలాంటి మనస్తత్వాన్ని మనం తీసేసినట్లయితే ప్రభువునకు మనం ఇష్టమైనటువంటి వారిగా జీవించగలుగుతాము. ఇక త్వరలో మనం క్రీస్తు జయంతి వేడుకలు కూడా జరుపుకోబోతున్నాం. ఈ యొక్క క్రిస్మస్ అంటే మనల్ని మనం తగ్గించుకొని మన యొక్క స్థితిని మనం అర్థం చేసుకొని ఇతరులకు మనం సహాయకారిగా ఉండటమే నిజమైనటువంటి క్రిస్మస్. కాబట్టి స్నేహితులారా, మనకున్నటువంటి ఈ యొక్క తారతమ్యాలను తీసివేసి మన తోటి వారికి, లేని వారికి కొద్దిగా మనం సహాయం చేస్తూ మన ప్రేమను పంచుతూ వారిని మనలా మనం స్వీకరించుటకు ప్రయాసపడదాము. ఆమేన్.